హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య సెషన్స్. ఆఫ్టర్ లాంగ్ అంటే ఒక 2-3 డేస్ గ్యాప్ వచ్చింది బికాస్ సీజన్ కదండి. లావణ్య లండన్ ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ షూట్స్, ఆ ఎడిటింగ్స్, పోస్టింగ్స్, ఇన్స్టా ఇవన్నీ దాంతోనే సరిపోతుంది. సో అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. సో ఇప్పుడైతే నేను జస్ట్ ఒక 3 ఎపిసోడ్స్ ఒకేసారి చూసేసా. ఏమైపోయిందంటే బిగ్ బాస్ గురించి పెద్ద రివ్యూ ఇవ్వడానికంటూ ఏం ఉండట్లేదు ఇప్పుడు. ఏమైపోయిందంటే అసలు షూట్ జరుగుతున్నప్పుడే బయటకు వచ్చేస్తున్నాయి, అంత లీక్ అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేసేటప్పటికి పెద్ద ఏముందిలే మనం చెప్పేది అన్న దాంట్లో వచ్చేస్తుంది అనమాట. అసలు ఎపిసోడ్ లైవ్లో ఉన్నప్పుడు కొన్ని వచ్చేస్తున్నాయి, ఎపిసోడ్ షూటింగ్ అవుతున్నప్పుడు కొన్ని వచ్చేస్తున్నాయి. ఇంకా బిగ్ బాస్ చూసేదానికి కూడా ఇంట్రెస్ట్ రాదు, అట్లా అయిపోతుంది. బట్ ఎనీహౌ ఇది నేనేంటంటే ఇప్పుడు నేను చూసినా కదా ఎపిసోడ్స్, నా వర్షన్ అనమాట. జరిగిన ఎపిసోడ్ గురించి నేను చెప్పబోతున్నాను. కొత్తగా అయితే జరగాల్సింది నేనేం చెప్పలేను. అండ్ ఏమన్నా ప్రోమోస్ ఉంటే అవి చెప్తూ ఉంటాను. బట్ ఈ పర్టికులర్ ఏంటంటే ఇప్పుడు నా వర్షన్ ఎపిసోడ్స్ జరిగాయి. ఒక్కొక్కరు వాళ్ళ ఎలా ఉంటుంది అనేది వీడియో లోపల అంటే హౌస్ లోపల వాళ్ళదంటూ ఇచ్చేసారు. మేము ఇలా అనుకుంటున్నామని హౌస్ మేట్స్ అందరూ కూడా చెప్పేస్తూ ఉంటారు వాళ్ళది. బట్ వాళ్ళు చెప్పింది మనకి కరెక్టా కాదా అనేది, వాళ్ళ బిహేవియర్ అవన్నీ కూడా అదంతా మనం కొంచెం అనలైజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, సో అక్కడ ఏదైతే మనకి జరగబోతుంది అంటే ఆల్రెడీ లైవ్ అవుతుంది, మనకు తెలియదు కదా. అలాంటి ఇన్పుట్స్ కూడా కొంతమందికి వచ్చేస్తున్నాయి, వాళ్ళు అలా పోస్ట్ చేస్తున్నారు. సో అట్లా అది ఏంటంటే ఒక 3 ఎపిసోడ్స్ చూసానని చెప్పాను కదా, 31, 32 సంథింగ్ ఆ ఎపిసోడ్స్ చూసాను నేను. ఇది ఏంటంటే మనకి చీఫ్ సెలక్షన్ దగ్గర నుంచి మిగిలినంతా నార్మల్గా జరిగిపోయింది, గేమ్స్ అవనివ్వండి అదంతా. సో అంత ఎపిసోడ్స్ అయితే ఓకే క్యాజువల్గానే జరిగాయి. అంత పెద్ద మనం డిస్కస్ చేయాల్సినటువంటి థింగ్స్ కూడా కాదు, మీరు కూడా చూసే ఉంటారు. బట్ ఇక్కడ నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే మెయిన్ చీఫ్ టాస్క్ దగ్గర నిఖిల్ టీం వాళ్ళే గెలిచారు. సో గెలిచిన తర్వాత వీళ్ళ టీం నుంచి తీసేశారు, సీతాన్ని తీసేశారు. అండ్ ఆల్సో ఇంకొకరు వచ్చేసరికి మణికంఠాని. సో ఇక్కడ నాకు ఒక విషయం ఏంటి అంటే, పాపం సీత డెఫినెట్లీ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ప్రెషర్ అయితే ఫీల్ అవుతారు. అందరినీ సాటిస్ఫై చేయాలి. అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఒకరు ఇద్దరిని కాదు, దాదాపు ఒక టీం మొత్తాన్ని సాటిస్ఫై చేయాలి అనుకున్నప్పుడు పెద్ద టాస్కే అది. ఇంకా ఏ పని చేసిన దానికన్నా అదే పెద్ద టాస్క్ అవుతుంది. బట్ మణికంఠ గేమ్ ఆడున్నాడు కాబట్టి తను తీసేసిందని అయితే ఒక క్లారిటీ అనిపించింది. పెద్ద ఏదో తీయాలి తను ఆడడు అట్లా వన్ సైడెడ్గా కాకుండా బాగానే తీసింది అనిపించింది. సో ఇంకంతా అయిపోయిన తర్వాత మెయిన్ ఏంటంటే వీళ్ళ టీం నుంచి నిఖిల్ టీం నుంచి చీఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మెయిన్ పృథ్వీ, బికాస్ నిఖిల్ ఆల్రెడీ అయిపోయినాడు. అండ్ ఆదిత్య గారిని డెఫినెట్లీ కన్సిడర్ కూడా చెయ్యరు వాళ్ళు, కంపారిటివ్ టు యష్మి అండ్ పృథ్వీ అసలు కన్సిడర్ కూడా చెయ్యరు. అదే జరిగింది అక్కడ కూడా. ఇంకా నిఖిల్ అన్న పృథ్వీ అండ్ యష్మి దగ్గరికి వచ్చేసరికి ఒక చిన్న గొడవ జరిగింది అక్కడ. అక్కడ ఏంటంటే యష్మి వచ్చేసరికి పృథ్వీ ఏమీ రివర్స్ అవ్వడు. సో తన్ని అట్లా అనేయచ్చు అన్న క్యాజువల్గా అన్న ఫీల్లో నాకు అనిపించింది. సో వదిలేయచ్చులే మాట, ఏమి అనట్లే అన్న దాంట్లో అనేసింది అనమాట. నువ్వు ఫుడ్ సరిగ్గా తీసుకురావు, నువ్వు రేషన్కి వెళ్ళినప్పుడు అని అనేసింది. సో దానికి కూడా పృథ్వీ అయితే చాలా వైల్డ్గానే రియాక్ట్ అయ్యాడు. అంటే తను ఇన్ని వీక్స్ నుంచి ఏవేవైతే చేసుకుంటూ వచ్చిందో పాయింట్స్ అన్నీ ముందు పెట్టాడు. ఎవరు కూడా నాకు తెలిసి ఇన్ని పాయింట్స్ యష్మికి రిమైండ్ చేసి ఉండరు, బట్ పృథ్వీ రిమైండ్ చేశాడు. తన నెగిటివిటీ కూడా కొంచెం అక్కడ అర్థమైంది అనమాట, యష్మి ఏమేమి పనులు నెగిటివ్గా చేస్తుంది అనేసి. అండ్ అక్కడ పృథ్వీ ఏంటంటే నువ్వు నన్ను ఒక మాట గెలిపితే నేను నీ గురించి 10 మాటలు గెలుపుతా అన్న మెంటాలిటీనే ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా అతనిది. ఎవరు నామినేషన్స్లో నీ గురించి ఏదన్నా కూడాను సో రివర్స్లో ఉన్నాయి అనే టైప్ అనమాట. సో అట్లాగనే రివర్స్లో ఈయన 10 చెప్పాడు తనవి. సో కొంచెం వాళ్ళు ఫీల్ అవ్వడం అట్లా అయింది. మళ్ళీ అసలు వచ్చి కన్సోల్ చేసుకోవడం ఒకరినొకరు. సో ఫైనల్గా అయితే ఇంకా తననే యాక్సెప్ట్ చేశారు, పృథ్వీని యాక్సెప్ట్ చేశారు. అండ్ అయిన తర్వాత సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి పప్పీ గేమ్ వచ్చింది. ఇక్కడ పప్పీ గేమ్లో కన్నా ముందు ఏంటంటే ఇక్కడ మనకి పృథ్వీ అన్న మెయిన్ మాటలు యష్మి గురించి, నువ్వు ఉంటే వెరీ బ్యాడ్ ఉంటుంది. ఇక్కడ యష్మి వచ్చేసరికి నువ్వు ఓన్లీ వెళ్ళి రేషన్ తీసుకురావు అన్న ఒక మాట అంటే, పృథ్వీ అన్న వర్డ్స్ నువ్వు ఉంటే వెరీ బ్యాడ్ ఉంటుంది. అండ్ నువ్వే అన్నావు కదా యు ఆర్ ద బెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి,
నువ్వు ఎక్కడున్నా కానీ ఫుడ్ కోసమే వెళ్తూ ఉంటావు, మణికంఠ ఇస్ బ్యాడ్ బాయ్ అన్నావు, సరే అసలు నాట్ ఏ బాయ్ అన్నావు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు వన్ ఆఫ్టర్ వన్. అంటే తనకు అంతగా ఇష్టం అయిపోయింది, బట్ బయటకు అయితే మాత్రం బాగానే ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అని ఒక ఏంటి బయట ఒకలాగా లోపల ఒకలాగా పెట్టేసుకున్నాడు తన మీద అన్న ఇది కూడా వచ్చేసింది. బట్ ఫైనల్గా ఏంటంటే వాళ్ళకు ఫ్రెండ్స్ ఒక టీం లాగా ఉన్నారు కాబట్టి అన్నీ వదిలేసేసి గేమ్ గురించి అన్నట్లు వచ్చేసారు. నెక్స్ట్ వాళ్ళ టీం నుంచి పృథ్వీ ఇంకా కన్ఫర్మ్ అయిపోయాడు. అండ్ వీళ్ళ టీం నుంచి ఇక్కడ మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, ఈసారి ఏంటంటే మెగా చీఫ్ గురించి కదా ఎలక్షన్ అంతా కూడా పప్పీ గేమ్ పెట్టాడు. మనకి ఇంతకుముందు ఏంటంటే తీసుకొని వచ్చేది ఉంటుంది కదా నేమ్ తోటి, ఈసారి పప్పీస్ని పెట్టి దానికి ఒక నేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. పప్పీ గేమ్ అని చెప్పేసి ఇక్కడ కూడా పాపం ఫస్ట్ అగైన్ మణికంఠ అయిపోయాడు. ఎక్కడున్నా కూడా అబ్బాయి అదొక కైండ్ ఆఫ్ ఏమవుతుందంటే మణికంఠ అది తనకి ఎవరు కూడా సజెషన్స్ ఇవ్వకూడదు. ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే తనకి ఏది చెప్పకూడదు. ఏదైనా పని చేస్తున్నప్పుడు అస్సలు చెప్పకూడదు, మిగిలినప్పుడు ఏమో కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏమైనా ఉన్నప్పుడు తనకు అస్సలు చెప్పకూడదని క్లియర్గా అయితే అర్థమైంది. బట్ డెఫినెట్లీ ఇదిగోండి మన ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఎవరో కూడా హెల్ప్ చేస్తూనే ఉంటారు, అది తను తీసుకోలేకపోతున్నాడు అస్సలకి. మనకంటే అది ఒక్కడే కనుక మార్చుకుంటే లిటరలీ మనకంటే అది బాగానే ఉంటుంది. గేమ్ పరంగా తన వరకు చేయాల్సినంత చేస్తున్నాడు, కానీ ఇది ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే అందరి దగ్గర బ్యాడ్ అయిపోతున్నాడు. ఇక్కడ మనకి గేమ్ దగ్గర పప్పీస్ గేమ్లో యష్మి అండ్ మణికంఠ వస్తారు ఫస్ట్ ఇద్దరు. వచ్చినప్పుడు బికాస్ పృథ్వీ ఆల్రెడీ చీఫ్ కంటెండర్గా ఉన్నాడు కాబట్టి తన గేమ్లో ఆడలేదు. పృథ్వీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యష్మిని సెలెక్ట్ చేస్తాడని అందరికీ తెలుసు. బట్ ఇక్కడ చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే నువ్వు టీంలో ఉన్నప్పుడు సరిగా హ్యాండిల్ చేయలేవు, అండ్ ఇంకొకటి డీఫేమ్ చేస్తావు టీంని అనేది తీసుకొని వచ్చాడు పృథ్వీ. అది ఎక్కడి పాయింట్ అంటే మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏవైతే వీళ్ళు సోనియా వీళ్ళందరూ ఉన్నప్పుడు తను వాళ్ళ ముందు ఒక మాట, మళ్ళీ బయటకు వచ్చినాక ఒక మాట చెప్పాడు కదా, సో అక్కడ తీసుకొని వచ్చాడు మళ్ళీ. బట్ ఇక్కడ అదొక్క పాయింటే పట్టుకొని లాగుతున్నాడు, కానీ పృథ్వీ తను గేమ్ ఆడింది కానీ ఏమీ చూడట్లేదు. సో అక్కడ లిటరలీ కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది మణికంఠ గురించి వీళ్ళందరూ థింక్ చేస్తున్నది. కంపారిటివ్ యష్మి ఈజ్ బెటర్, బట్ యష్మికి ఎంతైతే ఉందో మణికంఠ కూడా అంతే ఉంది. ఆ ఒక్క దాని దగ్గర తప్ప, అంటే కొన్ని ట్రిగ్గర్ అయిపోతుంటాడు, అసలు ఎట్లా బిహేవ్ చేస్తుంటాడో తెలియదు. బట్ రిమైనింగ్ అంతా కూడాను కొంచెం ట్యాకిల్ చేయగలడు, బట్ మరి చీఫ్ అయ్యేంత కాదులేండి. బట్ సమ్వాట్ కొన్ని క్లారిటీగా ఉండే డెసిషన్స్ అనేవి అనలైజ్ చేయగలడు, ఇలాంటివన్నీ తనలో బెటరే. బట్ అసలు ఎవరు కూడా తనని కన్సిడర్ చేయట్లేదు అంతలా, నిజంగా ఇది అనుకోవాలి. సో అది అయిపోయింది, తను తీసేశారు, అయిపోయింది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఎలా అవుతుందంటే ప్రేరణ అండ్ యష్మి వచ్చారు. ఇది నిజంగా మణికంఠకి ఒక లక్కనలాగే చెప్పుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ప్రేరణ తన పాయింట్స్ చెప్పింది, నేను ఇంతవరకు అవ్వలేదు అని. వేరే యష్మి ఏంటంటే సో అయినా కానీ ఇంకొక ఛాన్స్ ఉంటుంది, నేను ఇంకా బెటర్గా చేసుకోగలను అనేది ఒకటి చెప్పింది. ఆబ్వియస్లీ అవ్వని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ అయిన వాళ్ళకి ఇవ్వరు కదా, అదే మణికంఠ కూడా చేశాడు. సో తను కూడా వెళ్ళిపోయింది అనమాట మొత్తానికి. లాస్ట్ వరకు మిగిలింది ఎవరంటే వీళ్ళు నిఖిల్, నబీలు అండ్ దెన్ ప్రేరణ. సో మధ్యలో కూడాను ఇక్కడ ఈ పప్పీ గేమ్లో ఇంకొకటి మణికంఠ మనకు అక్కడ ఇట్లా తను సంచాలకంగా వచ్చినప్పుడు ఇట్లా పెడుతూ ఉంటాడు పప్పీస్ అన్నీ, ఏదో పెద్ద గేమ్ నేను ఆడిస్తాను అన్నట్లుగా పెడుతుంటాడు. సీత ఉండి నువ్వు పెట్టకు అంటది. సో అక్కడికి లిటరల్లీ అసలు సీత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది చాలా చిన్న విషయం. ఎక్కడ పెడితే నేను నువ్వు వెళ్ళి పట్టుకుని రావడానికి ఎవరిదైతేనేమి. సో నువ్వు ఎవరిది టార్గెట్ అనుకున్నావు, బట్ అట్లీస్ట్ వెళ్ళి తీసుకురావచ్చు. బట్ సంచాలకంగా తన ఇష్టం, అది ముందు పృథ్వీ పెట్టాడు. సో ఇప్పుడు పెట్టాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ తనదే కదా మణికంఠ. బట్ తను సైడ్ చేసేసి చేయడం అనేది అక్కడ కరెక్ట్ కాదనిపించింది సీత విషయం నాకు. అక్కడ డెఫినెట్లీ అట్లా ఫీల్ అవుతారు కదా, ఇటు టీం వద్దంది అటు టీం వద్దంది అనుకున్నప్పుడు హర్ట్ అయ్యాడు. అదే జరిగింది అక్కడ కూడాను. ఇది మొత్తానికైతే నబీల్ మొత్తానికి వీళ్ళ టీం నుంచి అయితే బయటకు వచ్చాడు. అందరూ కూడా నబీల్ గురించి అనుకుంటారు. ఒక్క యష్మి ఏమో ప్రేరణ గురించి ఆలోచించింది, మిగిలిన అందరూ కూడా నబీల్ గురించి ఆలోచించారు. బికాజ్ ఏంటంటే నబీల్ గేమ్ పరంగా చూసుకున్నా కానివ్వండి ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది, ఏ దేంట్లో అయినా క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, క్లారిటీ ఆఫ్ థాట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ప్రేరణ తను కూడా బాగుంటుంది, ఒక్క ఏంటంటే అది చేస్తుంది కదా.
సో అదొక్కటి దాని దగ్గర తను కంపారిటివ్లీ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. అదర్వైజ్ బోత్ ఆర్ అట్ ఈక్వల్ స్టేజ్, గేమ్లో అవనివ్వండి దేంట్లో అయినా అంతా. సో ఈవెన్ వాళ్ళు కూడా అంతే కదా ఆలోచించింది. మనం కూడా మనం ఎలా ఆలోచిస్తున్నామో ఆఫ్ కోర్స్ అందరు టీం అందరూ కూడా అట్లానే ఆలోచిస్తూ ఉన్నారు. సో ఒక సంచాలకుగా ఏం చేయాలి, ఎవరైనా నువ్వు చేస్తుంది కరెక్టా కాదా అని చెప్పాలి అంతే. అంతేగాని ఇలా చెయ్యి చెప్పకూడదు. ప్రేరణ అయితే లిటరల్లీ కరెక్ట్ జాబ్ చేసింది తను. నిజంగా తను కరెక్ట్గా ఎక్కడ కూడాను రాంగ్ జడ్జ్మెంట్ అయితే పర్ఫెక్ట్గా చేసింది ఈ గేమ్లో, చీఫ్ని సెలెక్ట్ చేసే దాంట్లో. అండ్ యష్మి అసలు ఆ అమ్మాయి అంటే తెలివి ఉండదో ఏదో అనాలి కాబట్టి అనేస్తుందో, లేకపోతే నా ఫ్రెండ్సే గెలవాలి అన్న దాంట్లో అంటదో, కానీ నువ్వు చెప్పచ్చు కదా. ఇక్కడ ఏమవుతుందంటే గేమ్ పెట్టాడు బిగ్ బాస్. గేమ్ పెట్టినప్పుడు ఒక 2-3 టాస్క్లు కంప్లీట్ అయిన తర్వాత ఐ యామ్ మెగా చీఫ్ అనేటువంటిది ఫ్రేమ్ చేయాలి. మొత్తం ఫ్రేమ్ చేసేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నబీల్కి క్లియర్గా సీత ఐ యామ్ ఇదంతా వర్డ్ చెప్తుంది, ఇది అనుకుంటాను అని చెప్పింది. అక్కడ ఐ యామ్కి కూడా గ్యాప్ ఇవ్వాలి అని క్లియర్గా చెప్పింది సీత అక్కడ. వేర్ యాజ్ పృథ్వీకి నిఖిల్ ఐ యామ్కి మధ్యలో గ్యాప్ అవసరం లేదు అని చెప్పాడు. అక్కడ యష్మి ఏమో గ్యాప్ కావాలి అంటే లేదు, నిఖిల్ నుండి అవసరం లేదు అని చెప్పాడు. సో ఆఫ్ కోర్స్ ఎందుకంటే ఆ గేమ్ టెన్షన్లో వీళ్ళకి అర్థం కాదు అసలు కంప్లీట్ సెంటెన్స్ ఏంటి అనేది. బట్ వీళ్ళు హింట్ ఇచ్చి పంపించాలి కాబట్టి అది వీళ్ళ టాస్క్ ఈజీ అయ్యింది. పృథ్వీ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అన్ని కంప్లీట్ చేసుకుంటూ, అండ్ పెట్టేశాడు కూడా. నబీల్ కూడా పెడుతూ ఉన్నాడు అప్పటికి, బట్ పృథ్వీది కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఏం పెట్టాడంటే ఐ యామ్ గ్యాప్ లేదు, మధ్యలో గ్యాప్ ఇచ్చాడు, అండ్ లాస్ట్లో గ్యాప్ ఇచ్చాడు. ఇక్కడ ప్రేరణ క్లియర్గా చెప్తుంది గ్యాప్స్ ఉండకూడదు, అన్నీ ఫిల్ చేయాలి అన్నీ. అఫ్ కోర్స్ సంచాలకులు అంతవరకే చెప్పగలరు, అంతకన్నా దాటి చెప్పలేరు. తనైతే కరెక్ట్గా చేసింది. పక్క నుంచి వీళ్ళు హింట్స్ ఇస్తూనే ఉన్నారు. యష్మి అనుకుంటాను బెల్ కొట్టు అనింది, బట్ ఇక్కడ బెల్ కొట్టకు తిను కరెక్ట్గా చెప్పింది. నిజంగా ఏ దేంట్లో తీసుకున్నా ఎక్కడ దాని మిస్టేక్ అయితే లేదు. అండ్ ఎక్కడ బెనిఫిట్ అయింది అంటే మొత్తం పెట్టేసి టైం ఉన్నా కూడాను తినకి పృథ్వీకి ఐ యామ్ దగ్గర పోయింది. సో ఫైనల్గా అయితే ఎక్కడ ఫ్రెండ్షిప్ అవనివ్వండి, తన అయ్యో మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అని ఇట్లాంటి పాయింట్స్ ఏమీ కన్సిడర్ చేయకుండా కరెక్ట్ డెసిషన్ చెప్పింది. నిజంగా ఇన్ని గేమ్స్లో కూడాను ఒక సంచాలక్ కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నారని ఇప్పుడు అనిపించింది నాకు మొత్తంలో చీఫ్ని. అండ్ యష్మి అసలు ఏడవడం అమ్మ తల్లో ఆవిడకి నిజంగా చెప్పాలి కొంచెం అవుట్ ఆఫ్ గేమ్ అయిపోయింది, వచ్చేసాకే ఆలోచించాలి కదా. సంచాలక్ అసలు ఎలా చెప్తారు, అది వన్ సైడెడ్ అవుతుంది కదా. అలా చెప్పుంటే డెఫినెట్లీ ప్రేరణగా నెగిటివ్ అయ్యేది, బయట ఆడియన్స్ నుంచి డెఫినెట్లీ నెగిటివ్ అయ్యేది. బట్ ఇప్పుడు తను చీఫ్ అవ్వకపోయినా కూడా ఒక స్టెప్ పైకి వెళ్ళింది. సో ఇక్కడ నిజంగా తను కనుక పృథ్వీకి ఫేవర్ అయ్యేలాగా చెప్పుంటే మాత్రం డెఫినెట్లీ ఓటింగ్లో డల్ అయిపోయింది. డెఫినెట్లీ అదైతే పక్కగా చెప్పగలను. బట్ కరెక్ట్ డెసిషన్ తీసుకుని ఈ డెసిషన్ వల్ల తను ఒక స్టెప్ అయితే పైకి ఎదిగిందనే చెప్పాలి. అండ్ అసలు విష్ణు కానివ్వండి, యష్మి ఎవరు కూడా కంగ్రాచులేట్ చేయలేదు పాపం నబీల్ని. తనది ఏంటంటే ఎటు సైడ్ ఫేవర్ ఉండదు, కొంచెం న్యూట్రల్గానే వెళ్తూ ఉంటాడు ఎప్పుడు నబీల్ కూడాను. అందరూ హ్యాపీ నాకు తెలిసి నబీల్ చీఫ్ అయినందుకు, దట్ మెగా చీఫ్ అయినందుకు. బట్ కొత్తగా మెంబర్స్ వస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తాడని డెఫినెట్లీ కొంచెం కష్టమే. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఎగ్జిట్ నేను ఒక 3 ఎపిసోడ్స్ది మొత్తం కలిపి చెప్తున్నానండి, బికాజ్ నేను అన్నీ కూడా చూడలేదు ఫస్ట్ నుంచి. ఈ 3 డేస్ది ఇప్పుడే కవర్ చేసి నేను మీకు ఓవరాల్గా చెప్తున్నాను, మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. నా వర్షన్ నాకు అనిపించింది ఇది టోటల్గా, ఎవరికి ఎలా అనిపించింది అనేది జరిగింది అనేది కాదు, నాకు ఇలా జరిగుంటే ఇంకా బాగుండేదని కూడా నేను చెప్తుంటాను. అండ్ ఓం సాయి గారిది అఫ్కోర్స్ టీం అందరూ కూడాను ఆదిత్య గారిదే ఎగ్జిట్ అవ్వాలి అని పంపించారు. బికాజ్ ఏంటంటే కంపారిటివ్లీ మీకు ఛాన్సెస్ వచ్చినా కూడా మీరు ఆడలేదు సరిగా, ఇన్ని రోజులు ప్రూవ్ చేసుకోలేదు అని ఒక పాయింట్ పెట్టారు ముందు. కానీ గేమ్ పరంగా చూసుకుంటే మాత్రం ఎవరు విష్ణు, నైనిక, ఫస్ట్లో నైనిక బాగా ఆడింది కానీ ఇప్పుడు అసలు తన గేమే లేదు. బట్ ఆ ఇంప్రెషన్ ఉంది తన మీద, అందుకనే స్టిల్ సర్వైవ్ అవ్వగలుగుతుంది. విష్ణు అంటారా అక్కడ ఒక్కొక్క గేమ్ ఆడుతూ వచ్చింది. బట్ ఆదిత్య గారు ఆడిన ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ విన్ అనుకుంటూనే వచ్చారు. కానీ అతను ఎక్కడా కూడాను హైలైటింగ్ అని కనిపించలేదు. ఒక డిస్కషన్స్లో కానివ్వండి, లేదనుకుంటే గొడవల్లో కానివ్వండి, ఏం పెద్ద కనిపించలేదు. కాబట్టి ఎవరికి అసలు ఆడుతున్న ఫీలే రావట్లేదు ఆయన్ని.
సో అందుకని తన గేమ్ పెద్ద ఎవరికి కూడా కనిపించలేదు. ఇంకా తనే అన్నారు ఆఫ్ కోర్స్ అందరు బయట డిసిషన్ కూడాను అదే ఉంది. అందుకని చెప్పేసి ఆయన్ని పంపించారు. బికాజ్ ఎంటర్టైన్మెంట్ అంతేం లేదు అతని నుంచి అన్న ఒక దాంతో అతనే లెస్ ఓటింగ్ ఉండేసరికి పంపించేశారు. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడాను మనము చెప్పలేము. మేబీ ఆఫ్ విష్ణు ఆర్ నైనిక వీళ్ళిద్దరి మధ్యలో, బికాజ్ వీళ్ళే లీస్ట్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా అవ్వచ్చు. అండ్ మణికంఠ అనేది లిటరల్లీ తను ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. తను నిజంగా బయట పెట్టేసుకుంటున్నాడు. అంటే నేను ఇలానే, నేను నా ఫ్లాస్ ఇవి అనేది బయట పెట్టుకోవడం వల్ల అండ్ తను అఫ్ కోర్స్ కరెక్ట్ చేసుకుంటున్నాడు అనమాట. కరెక్ట్ చేసుకోకపోతే నిజంగా తను బయట ఉండేవాడు ఈ పాటికి. బట్ ట్రై చేస్తూ ఉన్నాడు. తనని ఒక కైండ్ ఆఫ్ ఇతను వీక్, ఇతను ఏమైనా అనొచ్చు మనం అన్న మెంటాలిటీలో కొందరు హౌస్ మేట్స్ ఉన్నారు. యష్మి, పృథ్వీ వీళ్ళు ఏంటంటే ఇంకా డిఫాల్ట్ ఫిక్స్ అయిపోయారు. ఇతను ఏమైనా అనొచ్చు, మళ్ళీ తర్వాత సారీ చెప్పచ్చు అన్న దాంట్లోకి వెళ్ళిపోయినారు. బట్ అది టోటల్గా రాంగ్. ఒక చులకనగా చూడడం అనేది ఒక మనిషిని లిటరలీ రాంగ్. అది ఏదో ఒక పాయింట్లో వీళ్ళకి నెగిటివ్ అవుతుంది. యష్మికి కానివ్వండి, పృథ్వీకి కానివ్వండి. మరి వాళ్ళు ఎలా కన్సిడర్ చేసుకుంటారో తెలియదు. ఓవరాల్గా నాకు ఇది అనిపించింది, కొంచెం చులకనగా చూస్తున్నారు ఇతన్ని వీళ్ళిద్దరు అని బాగా అనిపించింది. సో ఇది గైస్. సో ఇంకా హౌస్ మేట్స్ మనకి ఇంకా ఒక్కొక్కరు ఈ వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి మేబీ అందరూ వస్తూ ఉంటారు. ఇంకా వైల్డ్ కార్డ్స్ అవనివ్వండి, కొంతమంది కన్ఫర్మ్ అయ్యారు కదా, తేజ, టేస్టీ తేజ అండ్ రోహిణి అనేసి, హరితేజ గారు అనేసి, ఇంకా 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 ఎవరు, నేను లిస్ట్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఎక్కడెక్కడో చూస్తున్నాను నేను. సో దాని మీదే చెప్పగలుగుతున్నాను మీకు కూడా. ఇంకా చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీక్. నాగార్జున గారు ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారు అనేది. పెద్ద గొడవలు ఈసారి లేవు కాబట్టి పెద్ద తిట్లు కూడా ఏమి ఉండకపోవచ్చు.